Hello everyone, Happy New Year and welcome to Physics Link, one stop solution for physics learning. So today we have the first question, nuclear forces are what kind of nuclear forces are what the properties. Okay, ఇక్కడ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అయితే ఇక్కడ లాంగ్ రేంజ్ ఫోర్స్ అని మెన్షన్ చేశాడు సో దిస్ ఈజ్ ఎ రాంగ్ వన్ and nuclear forces are independent of charge. So, but it is dependent, it is a false one, and it is a velocity dependent అనేది false one. So, the nuclear forces అనేవి spin dependent అవుతాయి. So, nuclear forces అనేవి spin of the nucleon పైన depend అవుతుంది. Okay, so this is a correct one. The next question, the spin and parity of deuteron is what? Okay, ఇక్కడ గ్రౌండ్ స్టేట్ డ్యూట్రాన్ ఇచ్చారు సో డ్యూట్రాన్ అంటే ఏంటి 1H2 అంటే ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంటుంది అలాగే ఒక న్యూట్రాన్ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ప్రోటాన్ ని అలాగే న్యూట్రాన్ ని మనం షెల్ మోడల్ ప్రకారం అరేంజ్మెంట్ చేయాలి ఓకే అలా చేసినప్పుడు మనకి యాక్చువల్ గా ఒక ట్రిక్ ఉంది ఇక్కడ SPUDS స్పర్స్ ఇఫ్ పెగ్ డిష్ ఆఫ్ పిక్ ఓకే సో ఇక్కడ యు నెగ్లెక్ట్ చేయాలి అలాగే ఐ నెగ్లెక్ట్ చేస్తే SPDSF ఓకే ఇది ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది సో దీన్ని యూజ్ చేసుకొని మనం షెల్ మోడల్ ప్రకారం అరేంజ్మెంట్ చేయొచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఎస్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ఫస్ట్ ఎస్ ఓకే సో 1S రాశాను అలాగే ఎస్కి ఎల్ వాల్యూ 0 సో దీని నుంచి జే వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఈక్వల్ టు 1 ఎల్ ఈక్వల్ టు 0 కాబట్టి జే వాల్యూ ఏమవుతుంది ఆఫ్ అవుతుంది సో ఆఫ్ ఓకే జే ప్లస్ ఎల్ ప్లస్ ఎస్ నుంచి ఎల్ మైనస్ ఎస్ వరకు ఉంటాయి కాబట్టి సో 0 ప్లస్ హాఫ్ అంటే హాఫ్ 0 మైనస్ హాఫ్ అన్న హాఫే సో మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి సో జే ఈక్వల్ టు హాఫ్ అలాగే ఇక్కడ పీకి ఎల్ ఈక్వల్ టు 1 అలాగే ఎస్ ఈక్వల్ టు హాఫ్ సో ఇక్కడ జే వాల్యూస్ ఏమవుతాయంటే 3/2 అలాగే 1/2 ఓకే సో ఇది ఫస్ట్ పి కాబట్టి 1P 1/2 అలాగే 3/2 సో ఈ విధంగా అరేంజ్మెంట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఒకే న్యూక్లియన్ ఉంది కాబట్టి సో 1S ఆఫ్ ఈ షెల్ మనం తీసుకుంటాం సో ఇక్కడ 1S ఆఫ్ కి మనకు టోటల్ గా 2 న్యూక్లియన్ ని మనం అరేంజ్ చేయొచ్చు కానీ ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి 1 ప్రోటాన్ తీసుకున్నాం సిమిలర్ గా ఒక న్యూట్రాన్ ని 1S ఆఫ్ షెల్ లో 1 న్యూట్రాన్ ని అరేంజ్ చేయొచ్చు సో ఇప్పుడు J1 ఈక్వల్ టు హాఫ్ వచ్చింది అలాగే L1 ఈక్వల్ టు 0 ఎస్ ఫర్ ఎస్ కి ఎల్ ఇక్కడ 0 కాబట్టి అలాగే J2 ఈక్వల్ టు హాఫ్ అలాగే L2 ఈక్వల్ టు 0 ఇప్పుడు మనకి ఇక్కడ J1 ప్లస్ J2 ప్లస్ L1 ప్లస్ L2 ఈ వాల్యూ టోటల్ గా 1 వస్తుంది సో ఇక్కడ 1 ఆడ్ నెంబర్ కాబట్టి ఇప్పుడు J వాల్యూ ఏమవుతుందంటే J1 ప్లస్ J2 సో హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1 అవుతుంది ఇప్పుడు ప్యారిటీ ఏమవుతుందంటే L1 plus L2 okay minus 1 power of L1 plus L2 so this is equal to minus 1 power of 0 అంటే పాజిటివ్ వస్తుంది okay plus 1 వస్తుంది so the spin and parity of neutron in ground state ఏమవుతుందంటే 1 power of plus 1 దీన్ని సింపుల్ గా ఇంకో విధంగా 1 ప్లస్ గా రాయొచ్చు
So option A is the correct one. Okay. The next question. The parity of positron is what? Electron యొక్క parity is 1. So electron యొక్క antimatter positron. సో positron parity ఏమవుతుందంటే -1 అవుతుంది. ఓకే. సో -1 ని మనం ఇక్కడ ఎలా ఇండికేట్ చేసుకుంటే ఆడ్ ప్యారిటీ. ఓకే. సో +1 మీన్స్ ఈవెన్ ప్యారిటీ. అయితే ఇక్కడ ఫెర్మియాన్స్ కి పార్టికల్ యొక్క ప్యారిటీ ఈవెన్ అయితే యాంటీ పార్టికల్ యొక్క ప్యారిటీ నెగిటివ్ ఆడ్ అవుతుంది. ఓకే. సో పార్టికల్ ప్యారిటీ ఈవెన్ అయితే దెన్ యాంటీ పార్టికల్ ప్యారిటీ ఆడ్ అవుతుంది. అదే బోసాన్స్ అయిందనుకో, బోసాన్స్ పార్టికల్ and antiparticle both have same parity. Okay. So the option B is the correct one. The next question. If the radius of x8 nucleus is 5 Fermi. Okay. So 5 Fermi. సో ఇక్కడ x8 న్యూక్లియస్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు. అయితే y64 న్యూక్లియస్ యొక్క రేడియస్ ఏమవుతుంది క్వశ్చన్. అయితే ఇక్కడ రేడియస్ మనకు ఒక ఫార్ములా తెలుసు, r ఈక్వల్ టు r0 a పవర్ ఆఫ్ 2/3. అయితే ఇక్కడ దిస్ ఈజ్ ZXA ఫార్ములా ఉంది. సో ఇక్కడ a ఈక్వల్ టు 8. ఓకే. సో a ఈక్వల్ టు 8 తీసుకుంటే దిస్ కెన్ బి రిటన్ యాస్ 2 క్యూబ్. సో దీని నుంచి దీన్ని ఫస్ట్ ని rx అని, rx ఈక్వల్ టు r0 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 2/3 అంటే 4r0 వస్తుంది. బట్ rx రేడియస్ ఆఫ్ x న్యూక్లియస్ ఈస్ 5 Fermi. ఓకే. సో దీని నుంచి r0 ఈక్వల్ టు 5/4 Fermi. ఇప్పుడు a ఈక్వల్ టు 64, దీన్ని మనం 4 క్యూబ్ గా రాయొచ్చు. సో దీని నుంచి ry ఈక్వల్ టు r0 4 క్యూబ్ పవర్ ఆఫ్ 2/3. సో దిస్ కెన్ బి రిటన్ యాస్ 16r0. బట్ r0 ఈక్వల్ టు 5/4 Fermi. సో 4 1s are 4 1s are 4 4s are. సో టోటల్ గా ry ఈక్వల్ టు 20 Fermi వచ్చింది. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ y. y న్యూక్లియస్ యొక్క రేడియస్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఆఫ్ పీరియడ్ ఆఫ్ radioactive element is 50 days. The activity of substance gets reduced to 1/8 of the original value in how many days? ఓకే. సో ఇక్కడ రేడియో యాక్టివిటీ అనేది ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా రేడియో యాక్టివిటీ 1 ఉంది అనుకుందాం. సో హాఫ్ లైఫ్ అయిన తర్వాత మనకు హాఫ్ మిగులుతుంది రేడియో యాక్టివిటీ. సో అగైన్ ఇక్కడ మళ్ళీ హాఫ్ లైఫ్ అయిన తర్వాత ఈ 1/2 లో హాఫ్ అంటే 1/4 అవుతుంది. అగైన్ హాఫ్ లైఫ్ అయిన తర్వాత 1/4 లో హాఫ్ అంటే 1/8 వస్తుంది. సో 1 నుంచి 1/8కి రావడానికి ఇక్కడ 50 డేస్ తీసుకుంది. అలాగే ఇక్కడ 50 డేస్. సో అగైన్ ఇక్కడ 50 డేస్. సో టోటల్ గా ఇనీషియల్ రేడియో యాక్టివిటీ నుంచి 1/8 యాక్టివిటీకి రావడానికి టోటల్ గా 150 డేస్ తీసుకుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. The next question. In the following radioactive series,
ది అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ E ఈస్ వాట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా రియాక్షన్స్ ఆల్ఫా డికేస్ ఉన్నాయి, ఇక్కడ బీటా ప్లస్ అలాగే బీటా మైనస్ డికేస్ ఉన్నాయి. సో ఆల్ఫా డికే అంటే ఏంటి? ఎమిషన్ ఆఫ్ హీలియం న్యూక్లియస్. ఓకే, సో ఆల్ఫా పార్టికల్ అంటే 2He4. అంటే ఒక ఆల్ఫా డికే అయిన తర్వాత మనకు జెడ్ వాల్యూలో 2 నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే జెడ్ వాల్యూ అంటే ప్రోటాన్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సరే. సో ప్రోటాన్ నెంబర్ అనేది ఏమవుతుంది? P-2 అవుతుంది. అలాగే అటామిక్ మాస్ నెంబర్లో 4 డిక్రీజ్ అవుతుంది. అంటే ఏ అనేది A-4 అవుతుంది. ఇప్పుడు బీటా ప్లస్ డికే చూద్దాం. బీటా ప్లస్ డికేలో ఏమవుతుందంటే ప్రోటాన్ అనేది న్యూట్రాన్ అలాగే పొజిట్రాన్ గా డికే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి న్యూట్రినోస్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా డికే అవుతుంది. అలాగే దాని అర్థం ఏంటి? ప్రోటాన్ వాల్యూ అనేది ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ప్రోటాన్ అనేది డికే అవుతుంది. సో ప్రోటాన్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రోటాన్ న్యూట్రాన్ గా కన్వర్ట్ అయింది, ఇక్కడ పొజిట్రాన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ న్యూట్రాన్ వాల్యూ మాస్ నెంబరు అలాగే ప్రోటాన్ అటామిక్ మాస్ నెంబరు రెండు సేమ్. సో ఇక్కడ మాస్ నెంబర్ ఎటువంటి చేంజ్ రాదు. ఓకే, అలాగే బీటా మైనస్ డికేలో న్యూట్రాన్ అనేది ప్రోటాన్ అలాగే ఎలక్ట్రాన్ గా డికే అవుతుంది. ఇక్కడ మళ్ళీ న్యూట్రినోస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ ప్రోటాన్ వాల్యూలో ఎటువంటి చేంజెస్ రావు. ఓకే, అదే అటామిక్ మాస్ నెంబర్లో ఇక్కడ ప్రోటాన్ వాల్యూలో ఇక్కడ ప్రోటాన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో జెడ్ వాల్యూ అనేది ప్రోటాన్ నెంబర్ని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ప్రోటాన్ క్రియేట్ అయింది. అంటే ప్రోటాన్ వాల్యూ 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అటామిక్ మాస్ నెంబర్ ఎటువంటి చేంజ్ రాదు. సో న్యూట్రాన్ ఇక్కడ ప్రోటాన్ గా కన్వర్ట్ అయింది, అటామిక్ మాస్ నెంబర్ ఎటువంటి చేంజ్ రాదు. సో ఇప్పుడు టోటల్ గా చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ఆల్ఫా నెట్ సో టోటల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఆల్ఫా డికేస్ అనేవి జరిగాయి. సో 2 ఆల్ఫా డికేస్, అలాగే ఒక బీటా ప్లస్ డికే, అలాగే ఒక బీటా మైనస్ డికే జరిగింది. ఓకే, సో బీటా ప్లస్ బీటా మైనస్ రిజల్టెంట్ తీసుకుంటే మనకి P వాల్యూలో ఇక్కడ -1 ఇక్కడ +1, ఇక్కడ -1 +1. సో రిజల్టెంట్ లో మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అంటే P అనేది P గానే ఉంటుంది. అలాగే ఏ వాల్యూలో కూడా ఎటువంటి చేంజెస్ రావు. నెక్స్ట్ 2 ఆల్ఫా డికేస్ కన్సిడర్ చేస్తే అంటే ఈ 2 రియాక్షన్స్ వల్ల నెట్ రియాక్షన్ అనేది ఎటువంటి చేంజెస్ రాలేదు. ప్రోటాన్ నెంబర్లో అలాగే అటామిక్ మాస్ నెంబర్ ఎటువంటి చేంజెస్ రాలేదు. ఇప్పుడు 2 ఆల్ఫా డికేస్ అంటే ప్రోటాన్ నెంబరు ఏమవుతుంది? ప్రోటాన్ వాల్యూ ఏమవుతుందంటే P-4 అవుతుంది. ఎందుకు? ఒక రియాక్షన్ ఒక ఆల్ఫా డికేకి అయితే 2 వాల్యూస్ తగ్గుతుంది. ఓకే, అలాగే 2 ఆల్ఫా డికేస్కి 4 ప్రోటాన్స్ అనేవి డికే అవుతాయి. అలాగే అటామిక్ మాస్ నెంబర్ అనేది 1 ఆల్ఫా డికేకి 4 తగ్గింది. అదే 2 ఆల్ఫా డికేస్కి 8 తగ్గుతుంది. ఓకే, సో A-8 అవుతుంది. అంటే ఇక్కడ ఇనీషియల్ గా 90 తీసుకున్నాం, అంటే ఫైనల్ గా ఈ వాల్యూకి ఏమవుతుందంటే 90 - 4 అంటే 86 అవుతుంది. ఇది ప్రోటాన్ వాల్యూ. అలాగే అటామిక్ మాస్ నెంబర్ ఏమవుతుందంటే ఇనీషియల్ గా 228 ఉంది. సో 228 - 8 అంటే 220 అవుతుంది. ఓకే,
సో ఇక్కడ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే 86 220. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ది నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లెప్టాన్ అనేది లెప్టాన్స్, ఎలక్ట్రాన్స్, అలాగే న్యూ పార్టికల్స్, అలాగే టౌ పార్టికల్స్. దీస్ ఆర్ కాల్డ్ లెప్టాన్స్. సో ఇక్కడ ఈ మైనస్ అనేది లెప్టాన్, అలాగే బేరియన్స్. ఇక్కడ బేరియన్స్ అనేవి హెవీ పార్టికల్స్, అలాగే మీసాన్స్ అనేవి మోడరేట్లీ ఇక్కడ ఇంటర్మీడియట్ గా ఉంటుంది లెప్టాన్స్ కి అలాగే బేరియన్స్ కి. ఓకే, ఇక్కడ మనకు పై మీసాన్స్ ఉన్నాయి, అలాగే కే మీసాన్స్ ఉన్నాయి, అలాగే ఈటా మీసాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కే కే ప్లస్ ఈజ్ ఏ మీసా. అలాగే లాంబ్డా నాట్ అనేది ఇట్ ఈస్ ఏ బేరియన్. అలాగే ఫీల్డ్ క్వాంటా, క్వాంటమ్ ఈజ్ ఏ క్వాంటా. ఓకే, quantum of electric field. Okay, quantum energy. Okay, so field quantum means photon. Okay, 1 is 2, 1 is 2, 2 is 3, 2 is 3, 3 is 4, 3 is 4, next 4 is 1. So option A is the correct answer. The next question, which of the following reactions is allowed? Okay, ఇది క్వశ్చన్. ఇక్కడ మనం న్యూక్లియర్ రియాక్షన్స్ లో మనం రియాక్షన్ కన్జర్వేషన్ టెస్ట్ చేయడం కోసం Q, అలాగే L, అలాగే B. ఓకే, దిస్ ఇస్ Q ఫర్ చార్జ్, L ఫర్ లెప్టాన్ నెంబర్, B ఫర్ బేరియన్ నెంబర్, అలాగే I ఇంట్రిన్సిక్ స్పిన్, IZ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రిన్సిక్ స్పిన్, అలాగే S. ఓకే, S is strange number, strange quantum number. So for option A చూడండి. సో ఇక్కడ -1 చార్జ్ ఉంది, అలాగే ఇది న్యూట్రల్ చార్జ్, అలాగే దిస్ ఇస్ లాంబ్డా నాట్. సో ఇక్కడ టోటల్ చార్జ్ మైనస్, ఇక్కడ మైనస్ చార్జ్ అయింది. సో చార్జ్ కన్సర్వ్ అయింది. సెకండ్ ఆప్షన్ కి దిస్ ఇస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్, దిస్ ఇస్ 0. అంటే మైనస్ ప్లస్ 0 అయింది 0. సో సెకండ్ రియాక్షన్ కి Q అనేది కన్సర్వ్ అయింది. అలాగే థర్డ్ రియాక్షన్ ఇక్కడ మైనస్, అలాగే ప్లస్, సో ఇది 0 0. అగైన్ ఇక్కడ కూడా Q వాల్యూ కన్సర్వ్ అయింది, డెల్టా Q 0 అయింది. నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్ చూస్తే ఇది మైనస్, దిస్ ప్లస్, అండ్ దిస్ టోటల్ 0 అవుతుంది, మైనస్ ప్లస్ 0 అయింది. సో Q అనేది 0 అయింది. అలాగే ఇక్కడ 4 రియాక్షన్స్ లో కూడా లెప్టాన్స్ లేవు. ఈ న్యూ టౌ ఎలక్ట్రాన్స్, న్యూ పార్టికల్స్, టౌ పార్టికల్స్ ఎక్కడా లేవు కాబట్టి లెప్టాన్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, కన్సర్వ్ అవుతాయి. అలాగే బేరియన్స్ చెక్ చేద్దాం. సో పార్టికల్ కి అయితే బేరియన్ నెంబర్ 1 అవుతుంది. బేరియన్స్ పార్టికల్ కి అయితే బేరియన్ నెంబర్ 1 అవుతుంది. యాంటీ పార్టికల్ కి అయితే బేరియన్ నెంబర్ -1 అవుతుంది. సో ఇక్కడ ప్రోటాన్ ఈజ్ ఎ బేరియన్, ఇక్కడ మనకి రియాక్షన్ ఉన్నవి ప్రోటాన్ ఈజ్ ఎ బేరియన్, అలాగే న్యూట్రాన్ ఈజ్ ఎ బేరియన్, అండ్ లాంబ్డా ఈజ్ ఎ బేరియన్, సిగ్మా మైనస్ ఈజ్ ఎ బేరియన్, అలాగే పై మైనస్ ఈజ్ ఎ మీసాన్, అలాగే లాంబ్డా నాట్ ఆల్రెడీ రాస్తాం, కే నాట్ ఈజ్ ఏ మీసాన్, అలాగే సిగ్మా మైనస్ రాసుకున్నాం, పి ప్లస్ రాసుకున్నాం, అలాగే పి మైనస్ ఈజ్ ఆల్సో ఏ బేరియన్. సో లాంబ్డా నాట్ రాసుకున్నాం, అలాగే మైనస్ పి ప్లస్ కే మైనస్ కే ప్లస్, దీస్ ఆర్ మీసాన్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ చెక్ చేద్దాం.
p మైనస్ అంటే ఇది యాంటీ పార్టికల్ ఆఫ్ ప్రోటాన్, అంటే బ్యారియన్ వాల్యూ -1 అవుతుంది. సో మిగతావన్నీ పార్టికల్సే. సో బ్యారియన్ నెంబర్ అనేది 1 అవుతుంది. సో ఫస్ట్ రియాక్షన్ కి ఇది 1, బ్యారియన్ నెంబర్ 1 ఇది, అలాగే దిస్ ఇస్ 1, అలాగే లాంబ్డా నాట్ 1 1. సో బ్యారియన్ నెంబర్ అనేది కన్సర్వ్ అయింది. అలాగే ఈ రియాక్షన్ ఇది మీసాన్ కాబట్టి 0, ఇది ప్రోటాన్ 1, లాంబ్డా నాట్ 1, మీసాన్ 0. ఇక్కడ కూడా బ్యారియన్ నెంబర్ అనేది కన్సర్వ్ అయింది. అలాగే సిగ్మా మైనస్, దిస్ ఇస్ ఎ బ్యారియన్, దిస్ ఇస్ ఎ బ్యారియన్, బ్యారియన్. సో ఇక్కడ కూడా కన్సర్వ్ అయింది. ఫోర్త్ రియాక్షన్ ఇది మీసాన్, అలాగే ప్రోటాన్ ఇస్ బ్యారియన్, దీస్ టూ ఆర్ మీసాన్స్. సో ఇక్కడ కన్సర్వ్ అవ్వలేదు, బ్యారియన్ నెంబర్ కన్సర్వ్ అవ్వలేదు. సో ఇది ఫెయిల్ అయింది కాబట్టి మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ స్పిన్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇంట్రిన్సిక్ స్పిన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ప్రోటాన్ కి న్యూట్రాన్ కి ఇంట్రిన్సిక్ స్పిన్, ప్రోటాన్ కి ఇంట్రిన్సిక్ స్పిన్ ఆఫ్, కానీ ఇది యాంటీ పార్టికల్ కాబట్టి ఇంట్రిన్సిక్ స్పిన్ -1 అవుతుంది. అలాగే న్యూట్రాన్ ఇంట్రిన్సిక్ స్పిన్ -1, అలాగే లాంబ్డా నాట్, ఓకే, దీని యొక్క ఇంట్రిన్సిక్ స్పిన్ 1, ఓకే, అలాగే సిగ్మా మైనస్ ఇంట్రిన్సిక్ స్పిన్ 1 అవుతుంది. సారీ, ఇది 0, ఇంట్రిన్సిక్ స్పిన్ 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ 1, -1, అలాగే ఇది 1. సో ఇక్కడ డెల్టా ఐ వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అలాగే ఇక్కడ ఐ వాల్యూ కన్సర్వ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ కన్సర్వ్ అవ్వలేదు, ఐ వాల్యూ కన్సర్వ్ అవ్వలేదు. సో మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఇక్కడ పై మైనస్, సో ఇక్కడ పై మైనస్ కి ఇంట్రిన్సిక్ స్పిన్ ఏంటంటే 1, అలాగే ప్రోటాన్ కి ఆఫ్, అలాగే దిస్ ఈస్ 0 అండ్ దిస్ ఈస్ 1/2. సో ఇక్కడ కూడా స్పిన్ అనేది కన్సర్వ్ అవ్వలేదు. ఓకే, ఇంట్రిన్సిక్ స్పిన్ అనేది కన్సర్వ్ అవ్వలేదు. కానీ మనకి డెల్టా ఐ వాల్యూ అనేది 1, డెల్టా ఐ వాల్యూ అనేది 1. సో ఇక్కడ డెల్టా ఐ ఈక్వల్ టు 1, ఇక్కడ డెల్టా ఐ ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకే, డెల్టా ఐ ఈక్వల్ టు 2. సో దేర్ ఈస్ నో సచ్ రూల్. ఇక్కడ డెల్టా ఐ ఈక్వల్ టు 1 అయింది. ఓకే, సో అది రాసుకుందాం. అలాగే ఇక్కడ థర్డ్ వన్ కి సిగ్మా మైనస్ అంటే ఐ వాల్యూ 1, అలాగే ప్రోటాన్ కి 1/2, అలాగే దిస్ ఈస్ 0 అండ్ దిస్ ఈస్ 1/2. సో ఇక్కడ రిజల్టెంట్ డెల్టా ఐ ఈక్వల్ టు 1. ఓకే, సో నెక్స్ట్ ఐజెడ్, థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రిన్సిక్ స్పిన్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ కాంపోనెంట్ ఆఫ్, సో పి మైనస్ ఫస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి డెల్టా ఈక్వల్ 2 వచ్చింది కాబట్టి. సో ఇక్కడ డెల్టా ఐజెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఐజెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ పై మైనస్ కి థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే -1, అలాగే ప్రోటాన్ కి 1/2, అలాగే లాంబ్డా నాట్ కి 0, k ప్లస్ సారీ దిస్ ఈస్ -1. సో
మనకి ఇక్కడ స్పిన్ థర్డ్ కాంపోనెంట్ అనేది కన్సర్వ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ థర్డ్ కాంపోనెంట్ ఈస్ -1 and for p plus proton third component of intrinsic spin is 1/2. అలాగే this is 0, this is -1/2. సో అగైన్ ఇక్కడ కూడా Iz వాల్యూ అనేది కన్సర్వ్ అయ్యింది. ఇప్పుడు స్ట్రేంజ్నెస్ అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ ఆప్షన్ బిలో మనకు ఫస్ట్ థింగ్ స్ట్రేంజ్ పార్టికల్స్ అంటే ఏంటి చూద్దాం. స్ట్రేంజ్ పార్టికల్స్ ఏవేవో చూద్దాం. కే పార్టికల్స్, అలాగే లాంబ్డా పార్టికల్స్, అలాగే సిగ్మా పార్టికల్స్ అండ్ psi పార్టికల్స్. ఓకే, దీస్ హ్యావ్ స్ట్రేంజ్నెస్ s equal to -1. అలాగే అండ్ ఒమేగా, దీస్ ఆర్ స్ట్రేంజ్ పార్టికల్స్. సో ఇక్కడ కే పార్టికల్స్ అలాగే సిగ్మా పార్టికల్స్ కి వీటికి స్ట్రేంజ్నెస్ అనేది s equal to -1. అలాగే లాంబ్డా పార్టికల్ కి స్ట్రేంజ్నెస్ వాల్యూ -1. అలాగే ఒమేగా పార్టికల్ కి స్ట్రేంజ్నెస్ వాల్యూ -3. అలాగే సిగ్మా పార్టికల్స్ కి స్ట్రేంజ్నెస్ వాల్యూ -2. అయితే పార్టికల్స్ కి స్ట్రేంజ్నెస్ వాల్యూ +1 ప్లస్ అయితే యాంటీ పార్టికల్ కి మైనస్ అవుతుంది, ఆల్టర్నేటివ్ గా ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఆప్షన్ బి అబ్జర్వ్ చేద్దాం. y minus plus p plus lambda naught plus k naught. సో ఇక్కడ పై మైనస్ అనేది స్ట్రేంజ్ పార్టికల్ కాదు, ప్రోటాన్ కూడా స్ట్రేంజ్ పార్టికల్ కాదు, లాంబ్డా నాట్ అలాగే కే నాట్ ఇవి స్ట్రేంజ్ పార్టికల్స్. సో 0 + 0, అలాగే ఇక్కడ లాంబ్డా నాట్ అంటే స్ట్రేంజ్నెస్ ఇస్ 1 -1. ఓకే, అలాగే ఇక్కడ దీనికి కూడా -1. +1. లాంబ్డా నాట్ కి s equal to -1. అలాగే k ప్లస్ అలాగే k నాట్ s equal to +1 and k minus k naught s equal to -1. So this is ఇక్కడ స్ట్రేంజ్నెస్ అనేది కన్సర్వ్ అయ్యింది. సో కన్సర్వ్ అయింది. అలాగే సి చూద్దాం. సిగ్మా మైనస్ ప్లస్ పి ప్లస్ లాంబ్డా నాట్ ఎన్ నాట్. ఇక్కడ సిగ్మా మైనస్ అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ పార్టికల్. సో -1, అలాగే ప్రోటాన్ 0, అలాగే లాంబ్డా నాట్ అంటే -1, అలాగే న్యూట్రాన్ అంటే ఇట్ ఈస్ 0. సో ఇక్కడ కూడా స్ట్రేంజ్నెస్ కన్సర్వ్ అయింది. కానీ ఇక్కడ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ దిస్ రియాక్షన్ is called ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు RHS లో ఒక స్ట్రేంజ్ పార్టికల్ మాత్రమే ఉంది. సారీ,
ఇక్కడ టూ స్ట్రేంజ్ పార్టికల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఇంట్రాక్షన్. అలాగే దిస్ రియాక్షన్ ఈజ్ వీక్ ఇంట్రాక్షన్. ఇక్కడ ఒక స్ట్రేంజ్ పార్టికల్ అనేది డికే అయింది. ఓకే, స్ట్రేంజ్ పార్టికల్ దిస్ ఇస్ కాల్డ్ స్ట్రేంజ్ డికే. Okay, this is a weak interaction and this is a strong interaction. Weak interaction లో delta S should be 1, కానీ ఇక్కడ delta S 0 వచ్చింది. సో this is a failed case. సో ఇక్కడ ఆప్షన్ B అనేది కరెక్ట్ అవ్వాలి. ఓకే, B అనేది కరెక్ట్ అవ్వాలి. సో the next question is the nucleus of 6C13 consists of what? ఇక్కడ 6C13 లో మొత్తం 6 ప్రోటాన్స్ ఉంటాయి. అలాగే 6 + 7 = 13 అంటే 7 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, 1 ప్రోటాన్ అంటే UUD, అలాగే 1 న్యూట్రాన్ అంటే UDD. These are quarks. Up quark, down quark. Okay, U for up quark, D for down quark. So ఇక్కడ దీని నుంచి 6 protons అంటే 6 into 2 up quarks plus 1 down quark. అలాగే 7 neutrons అంటే 7 into 1 up quark plus 2 down quarks. సో దీని నుంచి 6 అలాగే 7 అంటే 19 అప్ క్వార్క్స్ ప్లస్ 6 1 6, 7 2 14 plus 6 20 డౌన్ క్వార్క్స్. సో ఆప్షన్ D is the correct one. The next question, the missing particle in the following reacts. ఇక్కడ నీ మిస్సింగ్ పార్టికల్ ని నెక్స్ట్ అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మైనస్, దిస్ ఇస్ ప్లస్. ఛార్జ్ కంపేర్ చేసి కన్సర్వ్ చెక్ చేస్తుంటే ప్లస్ అవ్వాలి అంటే ఇక్కడ మైనస్ అవ్వాలి. సో ద పార్టికల్ షుడ్ బి ఏ నెగిటివ్, షుడ్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్ అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లెప్టాన్స్ లేవు, అలాగే బేరియన్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇది మీసాన్, అండ్ దిస్ ఇస్ ఎ బేరియాన్. ఓకే, సో దిస్ ఇస్ ఎ మీసాన్ అంటే దిస్ మస్ట్ బి ఏ బేరియాన్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ బేరియన్స్. సో నెక్స్ట్ స్పిన్ చెక్ చేద్దాం. ఓకే, స్పిన్ చెక్ చేస్తే ఐ వాల్యూ ఇక్కడ K మైనస్. ఓకే, K మైనస్ అంటే ఐజెడ్ ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ అవుతుంది. అలాగే P ప్లస్ అంటే ప్లస్ ఆఫ్, అలాగే K ప్లస్ అంటే ప్లస్ ఆఫ్ అంటే బేరియాన్. ఇక్కడ మన X యొక్క ఐజెడ్ వాల్యూ ఏమవ్వాలంటే దాన్ని X అనుకుందాం. సో దీని నుంచి ఆఫ్ పోతే X = మైనస్ ఆఫ్. సో ఈ పార్టికల్ యొక్క ఐజెడ్ వాల్యూ అనేది ఆఫ్ అవ్వాలి. సో ఇక్కడ ఈ పార్టికల్స్ లో దేనిదైనా ఆఫ్ అవుతుందా అంటే సిగ్మా మైనస్ ది అవ్వదు, అలాగే ఒమేగా మైనస్ కి అవ్వదు. సో సిగ్మా మైనస్ జై మైనస్ దీనికి ఐజెడ్ వాల్యూ మైనస్ ఆఫ్. ఓకే, సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అలాగే స్ట్రేంజ్నెస్ కూడా మనం చెక్ చేయొచ్చు. అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ K మైనస్, స్ట్రేంజ్నెస్ ఈస్ -1. ఓకే, స్ట్రేంజ్నెస్ -1. అలాగే ప్రోటాన్ కి స్ట్రేంజ్నెస్ ఉండదు. అలాగే ఇక్కడ K ప్లస్ కి +1. ఓకే,
-1 ప్లస్ 0 +1. అలాగే ఈ పార్టికల్ స్ట్రేంజ్నెస్ x అనుకుందాం. సో దీని నుంచి x ఈక్వల్ టు -2, ఓకే, -2. సో సిగ్మా మైనస్ కి స్ట్రేంజ్నెస్ -2 ఇక్కడ బ్యాలెన్స్ అయింది. సో this is the correct answer. So dear students, this is for today's lecture. Have a nice day.